ద్వారకా తిరుమలలో జరిగిన ఆవుల అందాల పోటీలో ఈ రోజు అయితే లాస్ట్ డే అనమాట. ఈ ఫైనల్ లో మొత్తం చాలా గ్రాండ్ గా విలేజ్ అంతా ఒక ఫెస్టివ్ వైబ్ లోకి మారిపోయింది. ఈ రోజు కండక్ట్ చేసిన కాంపిటీషన్స్ వచ్చేసి ఆవుల అందాల పోటీలు, మిల్క్ కాంపిటీషన్ అండ్ బెస్ట్ మెయింటెనెన్స్ అండ్ గ్రోమింగ్, ట్రెడిషనల్ స్కిల్స్ అండ్ కాంపిటీషన్స్ అయితే కండక్ట్ చేశారు. వీటితో పాటుగా ఇంకా కొన్ని స్పెషల్ సర్ప్రైజ్ ఈవెంట్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఒంగోలు బ్రీడ్ కేటగిరీలో 50K ఫస్ట్ ప్రైజ్, 40K సెకండ్ ప్రైజ్ అయితే ఇచ్చారు. పొంగనూరు బ్రీడ్ లో 30K అయితే ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఒంగోలు మిల్క్ కాంపిటీషన్ లో 50K ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారు. 37 మంది రైతులు అయితే ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్ లో విన్నర్ కి శ్రీ గన్ని వీరంజనేయులు గారి చేతుల మీదుగా ప్రైజెస్ అయితే ఇవ్వడం జరిగింది. మన రైతుల డెడికేషన్ గురించి చెప్పాలంటే ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. 3 రోజుల పాటు ఇంటికి వెళ్లకుండా ప్రాపర్ ఫుడ్ లేకపోయినా, స్లీప్ లేకపోయినా యానిమల్స్ కోసం, మన సంప్రదాయం కోసం ఎంతో కష్టపడ్డారు. దేర్ ప్యాషన్ అండ్ హార్డ్ వర్క్ ట్రూలీ డిజర్వ్ ది రెస్పెక్ట్. డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఈ ఈవెంట్ కి భారీగా జనాలు వచ్చారు. ఎవ్రీథింగ్ వాస్ నెక్స్ట్ లెవెల్. ఇలాంటి ఈవెంట్స్ మన కల్చర్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. మన సాంప్రదాయంలో ఉన్న గొప్పతనం, పశువుల పట్ల ఉన్న ప్రేమ, రైతుల కష్టం ఇవన్నీ ఈ పోటీల ద్వారా స్పష్టంగా కనిపించాయి. లెట్స్ స్టాండ్ టుగెదర్ టు ట్రెడిషనల్స్ అండ్ సపోర్ట్ ఆఫ్ ఫార్మర్స్. మన సాంప్రదాయాన్ని మనమే కాపాడుకోవాలి, అదే మన బాధ్యత, అలానే గౌరవం కూడా. కొట్టొచ్చు కదా మామ ఫాలో.